తిరుపతి గంగమ్మ జాతర గురించి వివరాలు. తిరుపతి ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత పండుగలలో గంగమ్మ జాతర ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఏప్రిల్, మే ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర ప్రధానంగా గ్రామ దేవత అయిన గంగమ్మ అమ్మవారికి అంకితం చేయబడింది. గంగమ్మ జాతర ప్రత్యేకత: గంగమ్మ అమ్మవారు ప్రజలను రోగాలు, కష్టాలు, దుష్టశక్తుల నుండి కాపాడుతారని నమ్మకం ఉంది. ఈ జాతరలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. జాతర ఎలా జరుగుతుంది? ఈ జాతర మొత్తం 7 రోజులు కొనసాగుతుంది. ప్రతిరోజు భక్తులు వేర్వేరు వేషాలు, వేషధారణలు వేస్తారు. కొంతమంది భక్తులు విచిత్రమైన, భయానక వేషాలతో గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. చివరి రోజు, గంగమ్మ తల్లి దర్శనం ఎంతో ముఖ్యంగా భావిస్తారు. వేషాల ప్రాముఖ్యత: ఈ జాతరలో వేషాలు చాలా ముఖ్యమైనవి. భక్తులు దొరవేషం, బండవేషం, తోటవేషం వంటి వేషాలు వేస్తారు. ఈ వేషాల ద్వారా చెడు శక్తులను దూరం చేస్తారని విశ్వాసం. పురాణ కథ: ఒకప్పుడు తిరుపతి ప్రాంతంలో ఒక దుర్మార్గుడైన పాలకుడు ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు గంగమ్మ అమ్మవారు అవతరించి అతన్ని సంహరించి ప్రజలను రక్షించిందని కథ ఉంది. అందుకే ఈ జాతరలో భక్తులు వేషాలు వేసి అతన్ని వెతికినట్లుగా నాటకం చేస్తారు. ముఖ్య విశేషాలు: ఈ జాతరలో మహిళలు, పురుషులు అందరూ సమానంగా పాల్గొంటారు. గ్రామీణ సంప్రదాయాలు, జానపద కళలు బాగా కనిపిస్తాయి. తిరుపతి నగరంలో ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ముగింపు: గంగమ్మ జాతర అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన సంప్రదాయం, భక్తి, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ ఈ జాతరలో పాల్గొంటారు.